ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను స్టూడియో పోయి మధ్యాహ్నం 3:30కి వచ్చేసిన. కొంచెం లేట్ అయింది. ఎప్పుడైనా నేను 3కే వస్తా. ఇప్పుడు కొంచెం లేట్ అయింది. నేను వచ్చేలోపే ఆల్రెడీ మా మేడంను మా పాప నాయే వీడియోలు చూస్తారు. మా ఛానల్ వీడియోలు పెట్టుకొని చూస్తాను. మా పాప ఎడుతుంది అని చెప్పి ఇక రాంగా మామిడికాయలు అయితే తీసుకొచ్చిన. మామిడికాయలను గ్రేప్స్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు చిన్న చిన్న సామాన్లు తీసుకొచ్చిన. ఇక చూపి మంచి ఉన్నదా? సూపర్ ఉన్నదా? కాయ సూపరా? మా పాప అయితే కాయ అని చెప్పి తింటాను అన్నాక తీసుకొచ్చిన. ఇంత ముందు అయితే చిల్లర సామాన్ తీసుకొచ్చిన, మామూలుగా చిన్నవి. ఇప్పుడు రాత్రి నిన్న ఒకటే మామిడికాయ ఉంటే మా బిడ్డ తిన్నాక ఏడ్చినాక రాంగా మా మేడం ఇంత రాంగా తీసుకొచ్చిన. ఇక మా పాపకు సపరేట్ చిన్న సబ్బు, ఇవన్నీ బౌల్ల సబ్బులు కూడా తీసుకొచ్చిన. నూనె ప్యాకెట్లు తక్కువ రేటు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నూనె ప్యాకెట్లు వచ్చేసి 112 రూపాయలు నూనె ప్యాకెట్కి. తక్కువనే ఉన్నాయి. మొన్న మేము తీసుకున్నప్పుడు 115 ఉండే. ఇక మొన్నటి దాకా చిల్లర సామాన్ అన్నీ తీసుకురాలే. ఈవెంట్స్ ఉండే అయితే అటు ఇటు తిరిగిన అంటే ఇక స్పింజ్ పౌడర్ ఒకటి, ఇక మినపప్పు ఇప్పుడు ఇలా మినపప్పు లేదు. ఇప్పుడు ఈ మినపప్పును పల్లీలు, ఎందుకంటే ఇడ్లీలకు దోశలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక మైదా పిండి, ఇక పాలు, ఒక పెరుగు తీసుకొచ్చిన. మా బిడ్డకి ఇట్లా రాత్రి ఏడితే పెరుగు అన్నం తినచ్చు. చక్కెర మరి షాపింగ్ పోయినప్పుడు అది కంప్లీట్ చిల్లర సామాన్ అంతా తీసుకొచ్చుకోవాలి 2-3 మంత్స్కి అయ్యేటట్టు. ఇక మా బిడ్డ అయితే కాయ అని ఏడుతుంది. అందుకని చెప్పి మా మేడం నువ్వు వచ్చేటప్పుడు మామిడికాయలు తీసుకురన్నాక మామిడికాయలు తీసుకొచ్చేసి పెట్టిన. మా బిడ్డ అన్నం తినమంటే తినేది ఎండాకాలం. అందుకని చెప్పి తినేటి అనేది మామిడికాయలు తిన్నా కానీ ఏం కాదు. గ్రేప్స్ కూడా తీసుకొచ్చిన. గ్రేప్స్ ఇటు పక్క పెట్టేసినాం. కూర అయితే ప్రజెంట్ అయితే ఏం వండలేదు. పొద్దుగాల మేము ఉన్నట్ల గోంగూర కూర ఉంటే గోంగూర పచ్చడి వేసుకుంటే గోంగూర పచ్చడి తిన్నాక ఇప్పుడైతే కూర ఇవైతే చిల్లర సామాన్ అంతా అయిపోయినాక పక్క పెట్టుకున్న తర్వాత తోటకూర వండుతుంది మా మేడం. తోటకూర వండేసుకోండి, తిని కొంచెం తింటే అయిపోతుంది. ఆలుగడ్డలు తేలే, ఆలుగడ్డలకు స్మైలీ సెంటికాడ తొక్క తిన. నువ్వు అన్నమైనా తింటలేవుగా, తిను తొక్క తింటా ఆడే తీయ ఉన్నదా అని అందుకనే వచ్చి తినవచ్చు. అమ్మా ఆమె తింటావా? ఇంకోటి కొత్తావా అని? సరే, ఇంకోటి తింటావా? ఇంకొకటి లాలా తాగుతావా? ఆవు మరి తాగిపిస్తావు. తోటకూర మొన్నటి నుంచి పాపం మా మేడం తోటకూర వద్దు అని అంటే మరి ఎవరు కోయమన్నారని చెప్పిన. ఇప్పుడు ఖచ్చితంగా తోటకూర కోసుడే. మొన్ననే అసలు యాక్చువల్గా నిన్న తెంపినాం. నిన్న సాయంత్రం వండుదాం అనుకున్నాం, రాత్రి వండుదాం అనుకున్నాను, కాలేదు. కోసినాం. ఈ మిరపకాయలు సూత్త చిన్నగా ఉన్నాయి కానీ ఘోరంగా కారం ఉన్నదా లేదా? ఏం కాదు, మళ్ళా అట్లానే అండి. కూర తొందరనే అయిపోతుంది. సాయంత్రం ఇవాళ రొట్టెలు బాగా రోజులు అవుతుంది. రొట్టెలు మన వాకింగ్ పోయి వచ్చేసరికి పొద్దుకుతుంది. రాత్రి చేత చేయి వచ్చేసరికి అది ఏడవకపోతే. మా మేడం అయితే తోటకూర పోతుంది. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళు చికెన్ తిందాం అని అంటే, చూడు చికెన్ తింటామనంటే చికెన్ తినకు, ఎండాకాలం వేడైతుంది అని చెప్పి తోటకూర నిన్న సాయంత్రం చికెన్ ఇప్పుడు మా మేడం కావాలని నేను వచ్చేదాకా తోటకూర ఎందుకనలే అంటే చికెన్ అండుదామని అంచనాతోటి తోటకూర అండలే. అసలు యాక్చువల్ పొద్దుగాల తోటకూర అండదు కానీ లేదు ఇలా చికెన్ వండుకుందామని అంటే ఎండకు వర్షం అయితే లేదు, చికెన్ వద్దని చెప్పి నేనైతే ఇప్పుడు మా మేడం వద్దన్నా కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు తోటకూర అండాలి. ఇప్పుడు నేను ఇక మిరపకాయలు మా పాపను ఎత్తుకుంటే మిరపకాయలు మండుతుంది అని చెప్పి చూడు స్మైల్ చూడు. హాయ్ చెప్ప అందరికి బాయ్. నువ్వు మామిడికాయ తిన్నావా? చెప్పావా హాయా? నమస్తే. రైట్, గుడ్ గర్ల్. ఈ మిరపకాయలు అయితే కోసేస్తాను తొందరగా అయిపోయినాక. ఇప్పుడు ఉడకబెట్టుడే, అది ఉడకబెట్టే లోపు ఈ పని అయిపోతుంది. ఎండలు వాస్తవానికి ఒక మొన్న 2-3 రోజుల నుంచి ఇవాళ కొంచెం ఎండ తక్కువ చల్లగా ఉన్నది. గారపచ్చింది అట్లనే బో ఆట. నువ్వు ఎటు ఊపుతాను చెయ్యి, గట్టు ఉప్పు. ఇప్పుడు అయ్యో అయితే కోసి మొత్తం పెట్టవే. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది చెప్పా అందా? 10 నిమిషాలల్లా ఉడకని. ఓకే, ఓళ్ళు అయిపోయిందా? నయమేం మరి క్లీన్. స్మైల్ ఇది చూడియా. హాయ్ చెప్పి తోటకూర వండుతానా? నువ్వు వండుతానా తోటకూర? ఎవరు వండుతారు చెప్పు? తోటకూర అన్నం తింటావా?
అన్నం తినవు, రొట్టె తింటావు మరి. తోటకూర అయిపోయిన తర్వాత రొట్టెలు అయితే వేయాలి. రొట్టెలు మా మేడం అప్పటి కొంచెం వెనక చేస్తుంది, నేనైతే స్టూడియో పోతా. మరి వీడియో తీస్తుందా రొట్టెలు చేసేటప్పుడు తీయదా అన్న తర్వాత సంగతి లెక్క. ర్యామ్స్ చూస్తేనేమో తీస్తుంది, లేకుంటేనేమో లేదు. ఏమైంది ఆడతానవా అట్లా ఉప్పు వేయలేదా అని. తోటకూర ఉడికింది, గింతంత ఇట్లా మామూలుగా రొట్టెల మందేమో అయితే తోటకూర. ఇక మా బిడ్డ ఎట ఉడుకుతాను, నేను చూస్తా తోటకూర అయితే రుద్దు. ఇక చూపిస్తాగండి మా బిడ్డ ఎటు ఏందో. అవు ఎటు పోతాను రా. ఇక కూలర్ గడ్డి తీసుకొచ్చిన, కూలర్ ఎక్కియాలి మళ్ళా. నోట్లో పెట్టదు కానీ ఏమైంది ఇక్కడ ఏం చెప్తాను అటు నువ్వు లోపలికి రా. దా నడువు ఎందుకు తింటాను నువ్వు చెప్పు, చెప్పావు. స్మైల్గా బయట అయ్యా నమ్మరాది బుల్బులు బాగా ఆయ అవుతుంది. దా లోపలికి రా, పోదాంపా ఇంటికి పోదాంపా, ఇంట్లో పోదాంపా. నన్ను నడువు, దిగు నువ్వు దిగు, కింది దిగు, మనం పోదాంపా. ఆన్ తిన్నప్ప నడు. నో అయ్యో పా నడువు, ఇంట్లోకి వా. పావా ఏం చేస్తాను ఇక్కడ, నువ్వు జ్ఞానం చేయకు ఇక్కడ కనరా. తోటకూర అయితే అవుతాయి కానీ మామూలుగా రొట్టెలకైతే అవుతుంది. చింత పచ్చడి కూడా ఉన్నది ఇంట్లో. ఇక నూనె ప్యాకెట్ తీసుకొచ్చింది, ప్యాకెట్ అయిపోయింది, అది అంపినా అప్పుడే. ఎలా కవర్లు ఎత్తే అయిపోతాయి. ఇక మా మేడం ఇదంతా నీట్గా ఎంతసేపు అయింది అర్థం అవుతే? దగ్గర దగ్గర గంటన్నర అయింది. గంటన్నర అయిందా? ఎంత జిడ్డు వెళ్ళింది? బాగా వెళ్ళింది. ఎప్పుడన్నా దొమ్దామంటే పిల్లలు పల్లీలే అన్నా కొన్ని పల్లీలే ఎప్పుడన్నా దొమ్దా అంటే అట్టిగా అవుతుందా? కాదు, అది బాగా సేపు అంటే బాగా సేపు అవుతుంది. అది నాకు తెలుసుగా. నూనె క్యాన్ అంటే ఘోరంగా జిడ్డు ఉండు నూనె క్యాన్ అట్లా. ఇక మా మేడం ఇక మిక్సర్ అయితే తీసుకొచ్చినాం, మా పాస్ట్ చేయాలి. తోటకూర 5 రొట్టెలకు డైరెక్ట్ అందులోనే వేసురా అయిపోయినట్టే. ఇది ఇంట్లో ఇది అనలేస్తావా? ఇదే అనలేస్తావా? చిన్నది పోపుది కదా. మనం ఎట్లా మనం డిమార్ట్ పోతాం కదా, డిమార్ట్ పోయినప్పుడు తీసుకుందాం. ఎటు ఎటు రోడ్ మీద అమ్ముతారా సాను? మరి నాకు తెలియదు ఆ ముక్క. మొన్న నేను ఓంగోలు చూసినా కానీ ఇక బండి మీద పోతానని చెప్పలేదు. ఇప్పుడు వండుకొని ఉండే మళ్ళా చిన్ననే పోపు వేసుకున్నారు. చిన్నదా? చిన్న కాడ ఎంత పొడుగున్నది గింతుంది మంచిగా, పప్పుకైనా దేనికైనా మంచి సెట్ అవుతుంది. సరేలే, ఇంకొకసారి ఎప్పుడన్నా చేద్దాం. ఇక మా మేడం రొట్టెలకు పిండి తీస్తాను. ఇక వీడియోకు ఇప్పుడు నువ్వు ఒక్కదానికి తీసుడు కుదరది. ఆ పిండి తీసేసి కలిపేసి చేసేయి. ఓకే, ఈ గోధుమలు పట్టించుకున్నాడే మనం సరిపోద్ది కదనే. బాగా అవుతుంది కావచ్చే కాదా? అదే మరి అందాజ నీకు తెలుసుంటుంది ఇక. ఓకే, ఇది కొంచెం అయినాక పిసికి కలిపి పెట్టేసినావు అనుకో, కలిపి రొట్టెలు చేసి పెట్టేసుకుంటే ఉప్పు అయితే ఇప్పుడే మళ్ళీ గుర్తుంటుంది ఉండదు. ఉప్పు నువ్వు కలుపుతావా? అదే మరి ఇప్పుడు గీ మధ్యాహ్నం కలిపినది. నిమ్మకాయలు తీసుకొచ్చిన కొంచెం సిరపతి చేసుకున్నాం. ఇది మా మేడం వీడియో తీయలేము, ఇప్పుడు మా మేడం మెల్ల చేసుకుంటుంది, నేను స్టూడియోకి వెళ్ళిపోతా. ఇక కొంచెం అయినాక స్మైల్ ఆగది, మా పాప ఆగది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఇక అన్నం అయితే తినటట్లేదు, అన్నం తిన్నా ఎండకి లేదు. ఇప్పుడైతే నిమ్మకాయ మళ్ళీ సిరపతి చేసుకొని తాగి వెళ్ళిపోతాం. సిరపతి మొన్న అట్లా ఇంకొక నిమ్మకాయ ఉన్నది గిట్లా గిట్ సైడ్కి ఉన్నది చూడు, ఇక్కడ అక్కడ ఉన్నది చూడ నిమ్మకాయ, అదొక్కడిది. అది తీసేయి, డబ్బా తీసేయి, పైన పెట్టేసేయి. స్మైలీ నిమ్మకాయ తీసుకొని తింటుంది కావచ్చు మామిడికాయ. దాడబెట్టు, తీసుకోపో, తిను మామిడికాయ తినవు కూర్చొని దీనికి ఇక్కడ చల్లగా ఉంటుంది. మెల్లమెల్ల తిను. అదొక్కటి ఈ నిమ్మకాయ కూల్ ఉన్నాయా? కూల్ వాటర్ ఉన్నాయా పైన?
ఒకటి సరే. 2 చాలా చెప్పాయి ఇంకా నీళ్ళే కదా ఏముంది. ఇంకో నిమ్మకాయ విండి కొంచెం గడ్డ ఉన్నది పోసినా అనుకో, ఒకసారి మిస్ కాల్ ఇచ్చి ఇట్లా కొడితే అయిపోతుంది. ఈ నిమ్మకాయలు ఇట్లా అనన్నా మెత్త. రైట్. అడిగి చాక్ అది దాంతో పెడతావా అనే నిన్న వచ్చినాయి కదా అంతా. అవి అందులో ఉన్న ఇత్తులు అన్నీ వచ్చేసరికి నిమ్మకాయ విండినప్పుడు చేయితో విండితే అందులో అవి ఇత్తులు అన్నీ వచ్చేసరికి మేము మీద నుంచి వెళ్ళేసరికి ఆ ఇత్తులన్నీ నోట్లకు ఇట్లా తట్టుకున్నాయి అన్నట్టు. అందుకని చెప్పి ఇప్పుడు మా మేడం ఏం చేస్తుందంటే అది మన నిమ్మకాయ విండేది ఉన్నది కదా దాంతోనే విండితే ఏ టెన్షన్ ఉండదు అని చెప్పి వింటాను. చక్కెర మొత్తం ఇది అంతా నింపినాక ఫస్ట్ చక్కెర చెరపతే ఐస్ గడ్డ అయ్యేదే గడ్డ ఎత్తేమవుతుంది. డబ్బా వాళ్ళకి కొడతావు కదా నువ్వు, నాకు తెలుసు నీ సంగతి. మరి పలగొట్టకపోతే అది ఉండనివే. ఇప్పుడు ఇది అయ్యేలోపు అది అయిపోతాయి కదా, నువ్వు చెరపది విండేలోపు దాంట్లో కొన్ని నీళ్ళు వస్తావు కాసు నాకు తెలిసి. రైట్ ఖతం. ఉప్పు అవసరం లేదు, చక్కెర వేసినా చక్కెర నీళ్ళు ఇది ఒక్కటి తర్వాత ఒక్కటి వేసేసినాక మళ్ళీ 2 ఒక్కసారి విండేవే. ఇప్పుడు ఇది కూడా బాటిల్లో పోయేవే. ఈ బాటిల్ ఎందుకంటే నువ్వు బాటిల్ ఒకటేసారి పోసి తొర్రించినావు అనుకో మొత్తం పోకుండా ఏం కాదు. మొత్తం డబ్బా వాడకపోతే సైలెన్స్ ఉందా. అయిపోయింది కంప్లీట్. 2 గిలాసులు అయిపోయినాయి. ఆ స్మైల్ కానీ వచ్చినావు కదా. ఓకే నువ్వే మంచిగా ఉన్నదా? ఓకే రైట్.